బాగున్నావా లల్లి? డేయ్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? బయటికి పో ముందు. అదే అదే ఈ అరుపులే వద్దనేది. మీరు అరవగలరే గాని నన్ను ఎదిరించలేరు. నా మీద గెలవలేరని మీకు తెలుసు, నాకు తెలుసు, హోల్ ప్రపంచానికి తెలుసు. అసలు ఎందుకు వచ్చావు? ఆ క్రాంతిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. అవునా? ఇది మాకు శుభవార్తే. ఈ విషయం చెప్పడానికి వచ్చావా? కాదు, ఆ క్రాంతిని విడిపించడానికి బెయిల్ ఇవ్వాలని మీ పూజా కళ్యాణ్ బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్లారంట. ఏంటి? నా కొడుకు అలాంటి పని చేయడు. నా కొడుక్కి ఆ క్రాంతికి పడదు. అది నాకు శత్రువు కాబట్టి నా కొడుక్కి కూడా శత్రువే. క్రాంతి తన శత్రువని నీ దగ్గర కలరింగిస్తున్నాడనుకుంటా. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందో నాకనవసరం. మీ వాళ్ళిద్దరూ క్రాంతికి బెయిల్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మర్యాదగా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్న ఇంటికి రమ్మని చెప్పండి. లేదనుకో మా పెద్దమ్మకు పూనకం వచ్చేస్తుంది, వెంటనే అమ్మోరు వేషం కట్టేస్తుంది. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినో కలవడానికి వెళ్లారు. ఆ ఫ్రెండ్ క్రాంతి అని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఇదిగో కావాలంటే ఈ వీడియో చూడు. కానిస్టేబుల్స్. సార్, అక్క అక్క ఆవిడికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళి పూజను తీసుకురా. అలాగేనక్క. ఇప్పుడేమంటారు? నిజంగా ఆ క్రాంతి మీకు శత్రువు అనుకుంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని చెప్పండి. ఫోన్ చేయండి. చెప్తాను. స్పీకర్ ఆన్ చేయండి. చూశారుగా, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని ఫోన్ కట్ చేసింది. చూడండి, మా పిల్లలు అబద్ధం ఆడేవాళ్ళు కాదు, మా శత్రువులకి సహాయం చేసేవాళ్లు కాదు. ఆ క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేశారన్న శుభవార్త చెప్పారు, అందుకు చాలా థ్యాంక్స్. ఇక మీరు బయలుదేరొచ్చు. ఆ? అంటే ఇప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారా? అవును, అంతేగా. ఆ? సరే, వెళ్తాం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా వెనక్కి ఎలా తిరిగిరారో నేను చూస్తాను. గిరే, ప్లాన్ బే. మ్మ్. అది రండి. ఏయ్, రే రే రే, 4 మూలలో అమలు పెట్టండి. పెట్టండిరా. వెళ్ళండి, వెళ్ళండి. ఏం చేస్తున్నారు? త్వరగా. ఏయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారు? రేయ్, ఏం చేస్తున్నారు మీరు? రండిరా, రండిరా. ఏయ్, రండ్రా త్వరగా, రండి. ఏయ్, రే, రే, రండి, రండ్రా, రండి, రండ్రా. రండ్రా త్వరగా. ఏయ్, రంగనాయకి ఏంటిది? దొరిండ్రా. రండిరా, రండిరా. రండి, రండి, రండి. అక్క, ఏంటక్క? ఏయ్, డోర్. అక్క, ఏంటక్క డోర్ క్లోజ్ చేశారు వీళ్ళు? ఇప్పుడు ఫోన్ కట్ చేసిన వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూడమ్మా, ఆవిడని తీసుకెళ్లి లోపలేయండి. అలాగే సార్. రైటర్ గారు, సార్. దొంగతనం కేసు వివరాలు నోట్ చేసుకోండి. అలాగే సార్. పదమ్మా. ఎస్ఐ గారు ప్లీజ్ నా మాట వినండి. నేను ఈ దొంగతనం చేయలేదండి. ఆ కర్పూరం కావాలని నన్ను ఈ కేసులో ఇరికించింది. తెలుసు. కానీ నువ్వేం చెప్పినా నేను వినను. ఎందుకంటే కర్పూరం గారు చాలా పెద్ద మనిషి. ఓహో, ఆ పనికి మాలిన దాన్ని పెద్ద మనిషి అంటున్నావంటే నువ్వెలాంటి మనిషివో అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అలాంటి దాని మాట విని అమాయకుల్ని కేసులో ఇరికించడానికి సిగ్గుకలేదా? లంచమెంతో తీసుకున్నావు దాని దగ్గర? ఏయ్, పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? చట్టాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకున్నావు. 3 సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నావు. అసలు వాటి అర్థమేంటో తెలుసా నీకు? వాటి విలువేంటో తెలుసా నీకు? అసలు వాటిని పెట్టుకునే అర్హత ఉందా నీకు? ఏంటి వాగుతున్నావు? నీ బెదిరింపులకి భయపడి దాన్ని కాదు నేను. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చెయ్యి పట్టుకుంటావా? ఎంత పొగరే నీకు? రా బండి. అలాగే బాబు. రే వచ్చేసారా? ఆ, పదండి, డోర్ క్లోజ్ చేద్దాం. పదండి పద, పద. పదండి. అత్తయ్య, అత్తయ్య, పిన్ని. అత్తయ్య, అత్తయ్య, అమ్మా. అయ్యో, అమ్మా. అత్తయ్య, అమ్మా. అత్తయ్య, అత్తయ్య, అమ్మా. లేవండి అత్తయ్య. అత్తయ్య, బండి, కార్ రివర్స్ హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అలాగే బాబు. అత్తయ్య, డోర్ క్లోజ్ చేయండి రా. వేశాను మేడం. అదే ఎస్. బాబు గారు, బయట నుంచి ఎవరో తలుపులు మూసారు బాబు. ఏయ్ డోర్ తీయండి. ఇప్పుడు ఐదుగురే బేలేస్తారు. ఏయ్ డోర్ తీయండి. డోర్ తీయండి. ఎవరున్నారు బయట? డోర్ తీయండి. డోర్ తీయండి. బాబా, నో. పూజ, ఏమైంది? పీడకల అదే జరుగుతుంది. మనం ముందు వెనక చూడకుండా లోపలికి వెళ్తే అత్తయ్య వాళ్ళని కాపాడడం కాదు, మనం కూడా ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది బావా. అలానే లోపలికి వెళ్ళకపోతే అమ్మ వాళ్ళని ఎలా కాపాడతాం? పోనీ నేను లోపలికి వెళ్తాను. ఆ? ఒంటరిగా ఉన్న నన్ను కర్పూరం వాళ్ళు కిడ్నాప్ చేస్తే? అయితే నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయట ఎవరు తల పెట్టకుండా కాపలా కాస్తాను. అప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తే? మరి ఏం చేద్దాం బావా? ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు పూజ. లోపల అమ్మ వాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. ఈ సమయంలో కాపాడడానికి క్రాంతి హెల్ప్ చేస్తుంది. తనకి ఫోన్ చేస్తాను. హలో. ఒకసారి క్రాంతికి ఫోన్ ఇవ్వవా బ్లేడు? ఇస్తున్నానక్క. అక్క, పూజక్క ఫోను. హలో పూజ, ఏమైంది? క్రాంతి, నాకెందుకో చాలా భయంగా ఉంది క్రాంతి. నీ అనుమానం కరెక్టే పూజ. ఇంటి ఎంట్రన్స్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవ్వండి. వెళ్ళిన తర్వాత కార్ మాత్రం ఆన్లోనే పెట్టండి. ఒకవేళ ఆ కర్పూరం వాళ్ళు అక్కడే ఉండి దాక్కుని చూస్తూ ఉంటే మీరు కార్ దిగిన వెళ్ళిన విషయం వాళ్ళకి తెలియకూడదు. మీరు కార్లో ఉన్నారని భ్రమలోనే ఉంచండి.
ఆ తర్వాత అలాగే క్రాంతి, నువ్వు చెప్పినట్టే చేస్తాం. హా. బావా, క్రాంతి ఏం చెప్పిందంటే సూపర్, మంచి ఐడియా. బంటి కార్ పోని. అయ్యో అత్తయ్య, అత్తయ్య. అమ్మా అమ్మా అమ్మా, నీకేం కాలేదు కదా? ఇంకాసేపు ఉంటే మేము చచ్చిపోయి ఉండేవాళ్ళరా. ఆ కర్పూరాన్ని వదలొద్దురా. దానికి బుద్ధి మేం చెప్తాం అత్తయ్య. బంటి, అత్తయ్య వాళ్ళు జాగ్రత్త. బావా పద. ఏంట్రా లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, ఏం చేస్తున్నారా? ఎవరు తీసిన గోతులో వాళ్లే పడేటట్టు చేస్తున్నారమ్మా. కాసేపట్లో ఆ కర్పూరం తిక్క కుదురుతుంది, మీరు చూస్తూనండి. అమ్మో, నీకు దండం పెడతానమ్మో. మా పెద్దమ్మ కంటే వయసు అయిపోయిందమ్మా. అది ఉన్నా పోయినా పర్వాలేదు, నాకు ఇంకా వేసిందమ్మా. ఇంకా ఏ అచ్చటా ముచ్చటా తీరలేదమ్మా. నా మొహం చూసానే కనికరించండి తల్లి. కనికరించడం కాదురా, మిమ్మల్ని లోపల ఉంచి చంపేయాలి. అయ్యో వద్దు. ఏమంటున్నావే? దున్నపోతూ దెబ్బలాడుతుంటే మధ్యలో కాపలా వాడి కాళ్ళు ఎరగొట్టాయని నీ వల్ల నేను బలైపోతానని అమ్మ కడుపు మాట. చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వు బతకాలంటే వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి క్రాంతిని కొట్టొద్దని చెప్పు, బెయిల్ ఇవ్వాలని చెప్పు. పెద్దమ్మా చెప్పవే, చెప్పవే, చెప్పవే పెద్దమ్మా, చచ్చిపోయా ఉన్నావే. అమ్మో ఫోన్ చేస్తుంది. అమ్మో డోర్ తీయండి, అమ్మో డోర్ తీయండి. హలో మేడం. రే ఆ క్రాంతిని కొట్టదురా. అరే పూజ వస్తుంది, బెయిల్ ఇచ్చేసేయండి రా బాబు. ఏంటి మేడం మీరు అనేది? రే ఈ టైంలో క్వశ్చన్స్ వేస్తావేంట్రా దరిద్రుడా? నేను చెప్పింది చేసి చావు. అమ్మా
ఇప్పుడు ఓకే కదా? ఓకే నాన్న. పూజ పద వెళ్దాం. ఆగండ్రా, ఎక్కడికి వెళ్తున్నారు? అరెస్ట్ అయిన ఆ క్రాంతికి బెయిల్ ఇవ్వడానికే కదా? అవునత్తయ్య. మీరు దానికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు. అమ్మా, అవునరా, అది మనకి శత్రువు. మమ్మల్ని అవమానించింది, నిన్ను అవమానించింది. కాదమ్మా, ఇవాళ మీ ప్రాణాలు తనే కాపాడింది. అవునత్తయ్య, క్రాంతి ప్లాన్ చెప్పబట్టే మేము మిమ్మల్ని కాపాడగలిగాం. ఆ కర్పూరానికి బుద్ధి చెప్పగలిగాం. లేదంటే మీతో పాటు మేం కూడా ఇరుక్కుపోయి అందరం కలిసి గోవిందా గోవిందా కొట్టేవాళ్ళమండి. తనను ఆపద నుంచి బయటపడేయటం మా బాధ్యతమ్మా. రా పూజ. రే పూజ, కళ్యాణ్, అక్క, డౌట్ లేదే, వీడు గాడి తప్పాడు. అది అడిగినట్లే క్రాంతికి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి, కానీ కొన్ని కండిషన్స్ పెట్టు. సరే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను మేడం. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. వెళ్ళు. ఓకే మేడం. పూజ, పూజ, మీ అత్తయ్య వాళ్ళంతా సేఫ్ క్రాంతి. ఎస్ఐ గారు, క్రాంతికి స్టేషన్ బెల్ కావాలి. తప్పకుండా. కేసు పెట్టిన కర్పూరం గారే తనకు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆల్రెడీ బెయిల్ పేపర్స్ రెడీ చేయించాను. ఇదిగోండి సార్. కాకపోతే కొన్ని కండిషన్స్. కండిషన్సా? ఏంటవి? రోజు ఉదయం 10 గంటలకి, సాయంత్రం 4 గంటలకి వచ్చి స్టేషన్లో సంతకం పెట్టాలి. రెండోది, నా పర్మిషన్ లేకుండా సిటీ దాటి వెళ్ళకూడదు. మూడోది, ఆ కర్పూరం జోలికి అస్సలు వెళ్ళకూడదు అని ఆ కర్పూరం చెప్పిందా? చూడండి మేడం, ఈ కండిషన్స్కి ఓకే అయితే మీరు షూరిటీ సంతకం ఇస్తారంటే బెయిల్ మీద తీసుకెళ్లొచ్చు, లేదంటే కోర్టుకి సబ్మిట్ చేస్తాను. అవసరం లేదు, ఈ కండిషన్స్ అన్ని మాకు ఓకే. ఒకవేళ సంతకం పెట్టడానికి 1 గంట అటు ఇటు అయితే? గంట కాదు, 1 నిమిషం అటు ఇటు అయినా కండిషన్స్లో ఏది ఫాలో కాకపోయినా నాన్ బెయిలబుల్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. అర్థమైందా? ఇక మీరు బయలుదేరొచ్చు. ఏంటి దొంగతనం కేసులో ఇరుక్కొని ఒంటి మీద దెబ్బ పడకుండా తిరిగి బయటికెళ్ళిపోతున్నానని ఆనందపడుతున్నావా? ఆవిడ ఆనందపడిపోతుందో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని అనవసరంగా వదిలేశామని మేం బాధపడుతున్నాం. ఆ? పెద్దమ్మ, వీడు కూడా ఏంటే? ఆ? ఇంకో గంట లోపలే ఉంచితే రోగం పూర్తిగా కుదిరేది. డబ్బులిచ్చే అధికారుల్ని నీ వైపు తిప్పుకోగలవేమో కానీ అబద్ధాన్ని ఎప్పటికీ నిజం చేయలేవు.
చెయ్యగలనే. నేను తలుచుకుంటే ఏమన్నా చేయగలను. అసలు మా పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పకపోతే నీకు నడవడానికి కాళ్ళు కూడా ఉండేవి కావు. నీకు బెయిల్ ఇవ్వమన్నది నేనే, కండిషన్స్ పెట్టించింది కూడా నేనే. వెదో పనులు చేసే నువ్వు ఈ ఏదో పని చేసింది కూడా నువ్వే అని మాకు తెలిసే. ఆ? అంటే ఏంటి? మా పెద్దమ్మ ఎదవనా? కొత్తగా చెప్పేదే ఉంది, అందరికీ తెలిసిందే కదా. ఏయ్! ఆగరా. త్వరలోనే మీ అక్క పెళ్ళుంది క్రాంతి. పెళ్లి పనుల్లో పడి సంతకం పెట్టడం మర్చిపోకుండా చూసుకో. పెళ్లి పనుల వల్ల సిటీ దాటి వెళ్లవలసి వస్తుందేమో, కొంచెం జాగ్రత్త. నిన్నిప్పుడు బయటికి రానిచ్చింది బయటికి రాకుండా లోపల వేయించడానికే. అయ్యో పిచ్చి కర్పూరం. పచ్చకర్పూరం అంటే తెలుసు గాని ఈ పిచ్చి కర్పూరం ఏంటి? మీ పెద్దమ్మకు మేమిచ్చే బిరుదురా. ఆ? నేను లోపలికి వెళ్ళటం కాదు, నేనే దొంగతనం చేయలేదని, ఇదంతా నువ్వు వాడిన డ్రామా అని నిరూపించి నిన్ను లోపలికి వెళ్లే ఏర్పాటు చేస్తాను. ఊచలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండు. అమ్మా, ఎందుకు ఏడుస్తావు? నేను వచ్చేసాను కదా. ఏ కన్న తల్లి బిడ్డో తోబుట్టువులా పూజ నీకు తోడుగా ఉండబట్టే నువ్వీ రోజు బయటికి రాగలిగావు. లేదు అంటే అమ్మా, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి అమ్మ పచ్చి మంచినీరు కూడా తాగలేదే. అవును, ఏడుస్తూనే ఉంది. ఆ కర్పూరం ఎందుకింత కక్ష సాధిస్తోందో తెలియదు కాని, దాని పీడ ఎప్పుడు విరగడవుతుందో తెలియదు కాని, అప్పటి వరకు మనకి మనశ్శాంతి ఉండదే. అమ్మా, మంచి మీద చెడు ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటుందమ్మా. కాకపోతే గెలవలేదు అంతే. భోంచెయ్యమ్మా. అమ్మా, నువ్వు భోజనం చేయకపోతే మేము కూడా భోజనం చెయ్యం. అవును, అంతే. అమ్మా, నువ్వు తినమ్మా. నువ్వు తినవే. కృష్ణ, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇలా దొంగతనం చేయటం తప్పు కృష్ణ. సారీ, ఇది నా వృత్తి. కృష్ణ, డోంట్ సే దట్. నువ్వు నా మనసుని దోచుకున్నావు చాలదా? నేను కృష్ణుని కాదమ్మా, నువ్వు కలవరిస్తున్నట్టున్నావు. ఎవరు నువ్వు? నేను దొంగనమ్మా. దొంగ! 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 అయ్యో, దొంగ! రండి! దొంగ! 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 అయ్యో, దొంగ! బండి! దొంగ! 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 బండి పట్టుకో! పట్టుకో బండి! బావా, దొంగ! పట్టుకోండి! పట్టుకో బండి! వదలండి. అబ్బా, ఎక్కడికి పారిపోతావ్? వదలండి. అబ్బా, కొట్టండి! కొట్టండి! అబ్బా, 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 అబ్బా.
ఎరా అర్ధరాత్రి పూట దొంగతనం చేస్తావా? మా బడిలో దొంగతనం నైట్ పూట చేయమని చెప్పారు సార్. ఏం కొట్టేశావురా మా ఇంట్లో? అంత టైం నాకెక్కడిచ్చిందమ్మా? అదిగో ఆ నెక్లెస్ పట్టుకోగానే కృష్ణ అని చేయి పట్టుకుంది. పాపం పసిపిల్ల నిద్రలో కలవరిస్తుంది కదా అని నేను కృష్ణుడి కాదమ్మా దొంగ అని చెప్పానంతే. కయ్యమని అరిచింది, నేను పారిపోయాను. ఎంతలో మీరందరూ వచ్చారు, నన్ను పట్టేసుకున్నారు. వీడితో మాట్లాడండి. నేరస్తులు శిక్షించే హక్కు మనకు లేదు. బాబా హారతి తీసుకో. క్రాంతి, నువ్వెప్పుడొచ్చావు? లోపలికి రా. రా. హారతి తీసుకో క్రాంతి. ఏంటి క్రాంతి అలా చూస్తున్నావు? హారతి తీసుకో. ఏంటి ఏడుస్తున్నావు? ఏమైంది? పూజ, నా అక్కవి నువ్వేనా? నిన్నెంత కాలానికి కాసుకోగలిగాను. అరే, డైలీ మీరిద్దరూ కలుస్తూనే ఉన్నారు కదా క్రాంతి? లేదమ్ముకోచి, తను నా పూజ, మా అక్క. నేను క్రాంతిని కాదే, చిన్నప్పుడే నీకు దూరమైన తేజని. ఆ అహంకారంతోనే రంగనాయకి అనే ఆవిడతో గొడవ పెట్టుకుంది. దాంతో అది మా మీద కక్ష కట్టింది. మమ్మల్ని కాపాడతానన్న వంకతో ఈ ఇంట్లో చేరి మీ నాన్నని, మీ తాతని అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకుంది. అది చెప్పినట్టు ఆడించింది. మీ నాన్న చావుకి కారణమైందే. మీ పిల్లలు మీకు ప్రాణాలతో కావాలంటే నాకు మీ ఆస్తి కావాలి. లేదు, మా అమ్మ అలాంటిది కాదు. నీకేం తెలుసే మీ అమ్మ ఎలాంటిదో? దానివల్ల ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు, ఏం పోగొట్టుకున్నామో మాకు తెలుసు. మీరు చెప్పేది నిజమా అత్తయ్య? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటే? ముమ్మాటికి మీ నాన్న చావుకి కారణం వాళ్ళమ్మ సూర్యకాంతమే. ఇలాంటి దాంతో స్నేహం చేస్తావా? ఇలాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెడతావా?
అది ఈ ఇంట్లో ఉంటే మీ నాన్న మళ్ళీ ఇంకోసారి చేస్తాడే. ఇక్కడి నుంచి వెళ్ళిపోతేజా. చూసావాక్క, ఏ పని లేకపోయినా మన ఇంటికి క్రాంతి వచ్చిందంటే మన కళ్యాణ్ని గ్రిప్ లో పెట్టుకోవడానికే. అది గ్రిప్ లో పెట్టుకుంటుంటే మనం చూస్తూ ఊరుకుంటామే, దాన్ని ఇప్పుడే బయటకు గంటేస్తా. అది మళ్ళీ మన ఇంట్లో కాలు పెట్టకుండా చేస్తా. రా క్రాంతి. ఆగండి. ఎక్కడికి? దొంగని ఇంట్లోకి తీసుకొచ్చి మర్యాద చేస్తున్నావా? అత్తయ్య, ఏంటి అరుస్తున్నావు? అది దొంగ కాదా? కారు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉండలేదా? పిన్ని, అదంతా కర్పూరం ఆడిన నాటకం పిన్ని. పాపం క్రాంతికేమీ తెలీదు. అసలు అది ఎలాంటిదో, ఇదెందుకు నీ చుట్టూ తిరుగుతుందో, మన ఇంటికి ఎందుకు వస్తుందో నీకు తెలియదురా, కానీ మాకు తెలుసు. ఏమే, ఒక దొంగకి మా ఇంటికి వచ్చే అర్హత లేదు. పో బయటికి. చూడండి, దొంగతనాలు చేసుకుని బతకాల్సిన అవసరం నాకు లేదు. ఒకరి కుట్రకి బలయ్యానే తప్ప నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. అది నువ్వు కాదు, పోలీసులు చెప్పాలి. ముందు నువ్వు ఎలాంటి దొంగతనం చేయలేదని, నీ మీద పడింది నిందేనని నిరూపించుకో. ఆ తర్వాత మా పిల్లల్ని కలుద్దు గాని. అత్తయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆ కర్పూరం ఎలాంటిదో మీకు తెలీదా? ఈ క్రాంతి ఎలాంటిదో మీకు తెలీదా? కానీ జనాలనే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదే. దాంతో స్నేహం చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు తప్పుగానే చూస్తారు. మన ఇంటి పరువు పోతుందే. ఇలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేస్తూ మన ఇంటికి వస్తూ పోతూ ఉంటే మన పరువే పోతుందే. అది మాకిష్టం లేదు. మర్యాదగా బయటకు వెళ్తే బాగుంటుంది క్రాంతి, లేదంటే. అమ్మా, నువ్వు నోరు మీరా. చూడండి, నా గురించి మీరెవ్వరూ గొడవలు పడక్కర్లేదండి. ఒక నిజం తెలిసి నిజాలేంటో తెలుసుకోవటానికి వచ్చాను. దానికంటే ముందు నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని గుర్తు చేశారు. రా, తింటావా? వద్దులే, మీరు రౌడీలు కదా. బాడీని ఫిట్ గా మెయింటైన్ చేయాలంటే ఇలాంటివి తినకూడదు. ఇది మందులోకి నంచుకుంటే ఉంటదరా. అబ్బా, ఏంటి పెద్దమ్మా, ఎందుకు కొట్టావు? రేయ్, నీకసలు ఎలా తినబుద్దవుతోందిరా? ఎంతో తెలివిగా ప్లాన్ చేసి ఆ క్రాంతిని పోలీస్ స్టేషన్లో పెడితే ఆ పూజ వచ్చి బెయిల్ మీద విడిపించుకుపోయింది. తెలిసిందేగా, మళ్ళీ చెప్తావేంటి? ఇప్పుడు జరగాల్సిందే చెప్తా, విను. క్రాంతికి బెయిల్లో ఇచ్చిన కండిషన్స్ ఏంట్రా? ఏముంది, రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి, ఇంకా సిటీ దాటి వెళ్ళకూడదు. క్రాంతి స్టేషన్కెళ్ళి సంతకం పెట్టకుండా సిటీ దాటి వెళ్లేలా మనం చెయ్యాలి. అలా మనం చేస్తే తీసుకెళ్లి లోపలేస్తారు. కాబట్టి ఆ క్రాంతికి ప్రాణమైన పూజని మనం కిడ్నాప్ చెయ్యాలి. దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని ఆ క్రాంతికి తెలిసేలా చెయ్యాలి. లాస్ట్ టైం కూడా సేమ్ ప్లాన్ వేసావు. ఏమైంది? వచ్చి అందరినీ మడత పెట్టింది. అవును మేడం, మనం పూజను కిడ్నాప్ చేసినా, ఎక్కడ దాచిపెట్టినా ఆ క్రాంతి కనిపెట్టేస్తుంది. ఈసారి పూజని కిడ్నాప్ చేసి అక్కడ ఇక్కడ కాదురా, మన కారు డిక్కీలోనే దాస్తాం. ఆ విషయం క్రాంతికి తెలుస్తుంది. పూజ కోసం మన కారు వెంట పడుతుంది. మనం సిటీ దాటేస్తాం. నీ ప్లాన్ నాకు అర్థమైంది పెద్దమా. అలా చేస్తే క్రాంతి స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడం కుదరదు,
ఇటు సిటీ దాటినట్టు ఉంటుంది. 2 కేసుల మీద అరెస్ట్ అవుతుందా? రెండవా ఆ? వద్దులే. రేపే వెళ్ళి ఆ పూజని తీసుకొచ్చేద్దాం రా. కిడ్నాప్ లేడు, పూజకు ఒకసారి ఫోన్ చేయి. అలాగేనక్క. ఇదిగో క్రాంతినే ఫోన్ చేస్తుంది. అక్క రింగ్ అవుతుంది. హలో క్రాంతి. పూజ, ఇవాళ అక్కకి మెహందీ ఫంక్షన్ చేస్తున్నాం. నువ్వు మీ బావ త్వరగా ఇంటికి వచ్చేయండి. ఆల్రెడీ మేము మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికే బయలుదేరాం క్రాంతి. దేనికి? అదేనండి, మా అమ్మ వాళ్ళు మిమ్మల్ని అవమానించి మాట్లాడారు కదా. అమ్మ కూర్చి, ఆ విషయం నేనప్పుడే మర్చిపోయాను. వాళ్ళు ఎన్నన్నా నేనేంటో నాకు తెలుసు కదా. మీరు త్వరగా వచ్చేయండి. నేను ఈ లోపు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేస్తాను. సరే క్రాంతి. ఆ క్రాంతిని ఎలాగైనా స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకుండా ఆపాలరా. ఆపాలని రోడ్డు మీద నుంచి ఏమొస్తుంది? క్రాంతి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి. అప్పుడే మనం అనుకున్న పని అవుద్ది. ఆ క్రాంతికి తన ఫ్యామిలీ అన్న వీక్నెస్, ఆ పూజ అన్న వీక్నెస్. ఇద్దరిలో ఎవరో ఒకరిని లాక్ చేస్తే మనం చెప్పినట్టు వింటుంది. అదృష్టం వెతుక్కుంటూ రావడం అంటే ఇదే అనుకుంటారా? అయితే వీళ్ళని లాక్ చేసే పెద్దమ్మా, వీళ్ళతో ఒక ఆట ఆడేసుకుందాం. కమాన్ రండి. ఆగండి. బావా, చెప్పండి మేడం. ఆ క్రాంతి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టడానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 20 నిమిషాలు ఉంది మేడం. టైం ఉందని వెయిట్ చేయటం కాదండి, ఆ క్రాంతికి ఫోన్ చేసి కొంచెం టెన్షన్ పెట్టండి. ఓకే మేడం. హలో. ఏ క్రాంతి, సంతకం పెట్టడానికి స్టేషన్కి ఇంకా రాలేదేంటి? వస్తున్నాను సార్. చూడు, ఇంకా 20 నిమిషాల టైం ఉంది. ఈ లోపు రాలేదనుకో, నేనే వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తా. అలా కాదు సార్, ఆ కర్పూరం మా పూజ వాళ్ళని కిడ్నాప్ చేసింది సార్. తనని వెతికే పనిలో ఉన్నాను సార్. ఒక 10 నిమిషాలు అటు ఇటులో వచ్చేస్తాను. అదంతా కుదరదు. అయినా పూజను కిడ్నాప్ చేస్తే నువ్వు వెతకడం ఏంటి? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, మేం వెతికి పట్టుకుంటాం. ఇక నీకు ఉన్న టైం ఓన్లీ జస్ట్ 20 మినిట్స్. ఏమైందక్క? 20 నిమిషాల్లో స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలరా. మరి పూజక్క సంగతి? హే పూజ, మళ్ళీ ఫోన్ చేయవే. హలో పూజ. క్రాంతి ఎక్కడున్నావు? ఈ కర్పూరం వాళ్ళు నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. త్వరగా వచ్చి కాపాడు క్రాంతి. అసలు ఎక్కడున్నారు పూజ మీరు? అది ఏ క్రాంతి, ఎలా ఉంది కర్పూరం ఆట? ఏ కర్పూరం, నా పూజకేమైనా అయ్యిందో నిన్ను వదిలిపెట్టే తెలియదు. జాగ్రత్త. ఏం జరుగుద్ది? అయితే గీతే నాతో పెళ్లి జరుగుద్ది. వచ్చి కాపాడుకో. నువ్వు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకపోతే అరెస్ట్ అవుతావు. నువ్వు అరెస్ట్ అయితే మీ అక్క పెళ్లి, దాని జీవితం నాశనం అవుతుంది. ఆ అక్క కోసం చూసుకుంటే
నువ్వు అక్క అనుకునే ఈ పూజ జీవితం కూడా నాశనం అయిపోతుంది. వరి బ్లేడు, అక్క ఆ కర్పూరానికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పు. అలాగేనక్క. ఆగరా, కొత్త నంబర్లో ఉంది. హలో, ఎవరు? కర్పూరం గారా? అవును, నువ్వెవరు? నేను స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. మీతో ఒక విషయం చెప్పమన్నారు మా ఎస్ఐ గారు. అవునా? మీ ఎస్ఐ ఏమయ్యాడు? ఆయన సిఐ గారు వస్తే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లిపోతున్నారేమోనని ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ ని చెక్ చేస్తున్నారు. పైగా మీరెవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంట కదా. మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారో చెప్తే అక్కడ చెకింగ్ పాయింట్ ఉందో లేదో చూసి చెప్తా అన్నారు. మేం పంజగుట్ట శ్మశానం పక్కనున్నా ఖాళీ స్థలంలో ఉన్నాం. పంజాగుట్ట శ్మశానం దగ్గర ఉన్నారా? సరే, అక్కడే ఉండండి, కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరే పెద్దమ్మా ఫోన్లో? స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడ్రా. పోలీస్ చెకింగ్ జరుగుతున్నాయంట. చెకింగా? ఆ ఎస్ఐ అంటే మనోడు ఓకే, డిపార్ట్మెంట్ అంతా మనోడు కాదు కదే. దొరికావంటే చితకబాతారేమో. టెన్షన్ ఏం లేదురా, ఇటువైపు చెకింగ్ పాయింట్లు ఉన్నాయో లేదో కనుక్కొని వాళ్లే మనకి ఫోన్ చేస్తామన్నారు. పంజాగుట్ట అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది కదా. ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాలన్నా 15 నిమిషాలే పడుతుంది. ఇటైనా 15 నిమిషాలే, అటైనా 15 నిమిషాలే. అలాగే నువ్వు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడానికి కూడా 15 నిమిషాలే పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తావక్క? మన కాలనీ వాళ్ళు కర్పూరం ఉన్న ప్లేస్ కి వెళ్ళటానికి 10 నిమిషాలే కదా పడుతుంది. అవును, అక్కడ నుంచి కొంచెం దగ్గరే కదా. అయితే వెంటనే మన కాలనీ వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆ కర్పూరం కార్ నంబర్ చెప్పు, కార్లో డబ్బులున్నాయని చెప్పు. అలాగే అక్క. ఏంద్రా ఫుల్ తెస్తానని క్వార్టర్ తెచ్చా? మనతో అలా ఉంటది మరి. ఏరా బ్లేడు, ఏంటి ఫోన్ చేసావు? ఒరే, నీకొక కార్ నెంబర్ చెప్తాను, అందులో డబ్బులున్నాయి. డబ్బులా? డబ్బులా? అవును, ఎలక్షన్స్ కోసమని కార్ నిండా డబ్బులు తీసుకెళ్తున్నారు. పోలీసులు చెకింగ్ వస్తారని కార్ అక్కడ ఆపేసి వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళంతా? పెద్దమ్మా, పెద్దమ్మా, ఎవరు వీళ్ళు? మిమ్మల్ని ఓపెన్ చేయండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా? పూజమ్మా, మీరేంటి కార్లో? ఏం జరిగింది? మమ్మల్ని కిడ్నాప్ చేశారండి. పూజకి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. మేమిక్కడికి రావడానికి కారణం బ్లేడమ్మా. రే, వాళ్ళు వదలకండి రా, పట్టుకోండి. బ్లేడ్ చెప్పడం ఏంటి? ఇంకా అర్థం కాలేదా బావా? ఇదంతా మన క్రాంతి స్కెచ్. అయ్యో,
హలో. ఏం కర్పూరం, ఆ? ఆట మొదలు పెట్టానన్నావు, ముగింపు నేనిచ్చాను. ఎలా ఉంది? హసేయ్, నిన్ను ఇప్పుడే కాదు, ఎప్పుడు నువ్వు నన్నేం చేయలేవు. స్టేషన్కొచ్చి ఇన్ టైంలో సంతకం పెట్టాను. అక్కడ నా పూజని కాపాడుకున్నాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలేస్తే ఇప్పుడు జనం తరుముతున్నారు, కానీ ఈసారి కొట్టి చంపేస్తారు. కబడ్డా. చాలా థ్యాంక్స్ క్రాంతి. నువ్వే గనక లేకపోతే ఆ గిరిగాడు నా మెళ్ళో తాళి కట్టేసి ఉండేవాడు. నా జీవితం నాశనమైపోయేది. నన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాళ్ళు. మా ఇద్దరిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ క్రాంతి. నా కారణంగా మీరు ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడ నన్ను మీరు తప్పుగా అనుకుంటారేమో అని నేను భయపడ్డాను పూజ. కానీ ఇద్దరు హెల్ప్ చేశానని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. నిన్నెలా అపార్థం చేసుకుంటాం క్రాంతి? ఎన్నిసార్లు నువ్వు మాకు హెల్ప్ చేయలేదు? నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన చెల్లివి. నువ్వు కూడా నాకు దేవుడిచ్చిన అక్కవి. అవును, మీ ఇద్దరికి నేను దేవుడిచ్చిన భావనే. ఏంటి? ఆహా, అదే అదే, మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే నేను మీ భావనే కదా. క్రాంతి, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పక్కకు వస్తావా? మీరు మరీ అంత రియాక్షన్ ఇవ్వకండి. చిన్న రిక్వెస్ట్ కోసం. క్రాంతి ప్లీజ్. పద. ఏంటో చెప్పు. అది అది ఏమైందమ్మా కూర్చి? ఏంటిది? పక్కకి తీసుకొచ్చి చేతులు పట్టుకున్నావు. కాళ్ళు పట్టుకుంటే అంత బాగోదని చేతులు పట్టుకుంటున్నా. సరే, ఇంతకి ఏంటి నీ రిక్వెస్ట్? నిన్న నువ్వు ఇంట్లో లేనప్పుడు గజలక్ష్మి వాళ్ళు వచ్చారు. బావా, ఏమైంది? భూమి గుండ్రంగా తిరుగుతుందని చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అది నిజమే అని ఇప్పుడు అనిపిస్తుంది పూజ. అక్క అక్క ఆగు. కళ్యాణి,
వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అవునక్క. బండి తిప్పు. మా అమ్మాయికి మీ బావ మీదున్న ప్రేమతో తనని బొంగరం తిప్పినట్టు తిప్పింది. మా బేబీని ప్రేమించాడు కాబట్టేగా రమ్మని కబురు చేశారు. పెళ్లి చేసుకుందామనేగా రమ్మని పిలిచారు. క్రాంతి చెప్పు. కాదు, నీ బేబీని ఈయన ప్రేమించలేదని చెప్పటానికి పిలిపించాను. అబద్ధం. ఆయన నన్ను కిస్ చేశాడు, నాకు హగ్గిచ్చాడు. అవన్నీ మా బావ కావాలని చేయలేదు, పొరపాటున జరిగాయి. అవునండి, మా బాబుగారు ముద్దు ఈ క్రాంతి గారికి పెట్టాలి, హగ్గు ఈ క్రాంతి గారికి ఇవ్వాలి. ఆయన్ని ఇష్టపడ్డాను కాబట్టి పూజతో ఫ్రెండ్షిప్ చేశాను. ఆయన్ని 1కి 10 సార్లు కలవాలని చూశాను. ఆయన్ని ఆట పట్టించాను, ఏడిపించాను, నా బండెక్కించుకుని తిప్పాను. అక్క, అయితే మీ బేబీ లవ్వాట మధ్యలో మా బేబీ పావైందనమాట. పావు కాదు, అడ్డు కూడా అయింది. ఇదంతా నిజంగానే నిజమా రాజా? నిజం గజలక్ష్మి, we are in love. సరే, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తేనే కదా నేను నిన్ను లవ్ చేయగలిగేది. మీ ఇద్దరైనా హ్యాపీగా లవ్ చేసుకోండి. బాధపడక గజలక్ష్మి, మా బావ కంటే మంచి అబ్బాయి నీకు లవర్గా దొరుకుతాడు. తెలుసు, నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. పదండి నాన్న. వెళ్ళండి వెళ్ళండి. క్రాంతి, మొత్తానికి కళ్యాణ్ని పెద్ద గండ నుంచి తప్పించవే. పద పూజ, మెహందీ ఫంక్షన్ కి టైం అయింది, అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. వదినా రండి లోపలికి. రండి రండమ్మా. మీరు రండి. ఆయన నన్ను ప్రేమించడానికన్నా ముందే నేను ఆయన్ని ప్రేమించాను. We are in love. బాబు బాబు బాబు, ఏమైందండి? ఏం లేదు.